భక్త శిఖామణులు. పంచభూతాత్మకమైన ఈ సృష్టి చిత్రాతి విచిత్రమైనది. సృష్టికర్త పరమాత్మ. ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మనకు వినే ఓపిక తీరిక ఉండవు. నాభిలో కస్తూరిని ఉంచుకొని దానికోసం గడ్డిలో వెతికే లేడిలా ఎక్కడెక్కడో స్వామి కోసం అన్వేషిస్తుంటాం. ఆయన మనలోనే ఉన్నాడు. బుద్ధి అనే శక్తి ద్వారా హెచ్చరిస్తుంటాడు. అంతరాత్మ ప్రబోధం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దాన్ని గ్రహించి అప్రమత్తులం కాకపోవటం మన అవివేకం, అజ్ఞానం. లోచూపు ఉంటేనే ఆయన కనపడతాడు. తన ఇష్టులతోనే మాట్లాడతాడు. ఇష్టులంటే ఎవరు? ప్రతిఫలాపేక్ష వీడి కర్మ చేస్తూ ఫలితం ఆయనకే వదిలేసేవారు. వారినే భక్త శిఖామణులంటారు. భగవంతుడి కళ్ళు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రెప్పవాల్చకుండా ఆయనలా చూస్తుంటే మన దర్శనం కోసం వెళ్ళి కళ్ళు మూసుకుంటాం. ఇంకా అజ్ఞానపు చీకట్లు ఇక్కట్ల వల్ల పడి కొట్టుమిట్టాడుతుంటాం. ఒక గురువు శిష్యుడికి హితబోధ చేస్తున్నాడు. దేవుడు కనిపిస్తాడు, వినిపిస్తాడు. అది గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకో నాయనా అని శిష్యుడోసారి అడవిలో వెళుతుంటే ఓ ఏనుగు ఘీంకరిస్తూ అతనికి ఎదురైంది. బెదిరిపోయి భయంతో పరిగెత్తి ఆశ్రమానికి చేరాడు. గురువు దగ్గరికి వెళ్ళి దేవుడంతటా ఉన్నాడన్నారు. ఆ ఏనుగులోనూ ఉండుంటే అది నా వెంట ఎందుకు పడింది గురువుగారు అని అడిగాడు. గురువు బదులిస్తూ, నువ్వు మూర్ఖంగా ఎదురెళ్తుంటే అది ఘీంకరించింది. అది నీకు హెచ్చరికే. పైగా ఏనుగు పైన ఉన్న మావటివాడు నిన్ను తప్పుకో అని చెబుతూనే ఉన్నాడు. ఆయన దేవుడే, కానీ నువ్వే వినిపించుకోలేదు. అదే అజ్ఞానం అన్నారు. హరిని హరిగా అహంకారంతో దూషించి కన్న కొడుకు ప్రహ్లాదుణ్ణి చిత్రహింసలు పెట్టిన హిరణ్యకశిపుడు ఆ బాలుడితో శ్రీహరి చెప్పించిన పలుకుల విలువను అర్థం చేసుకోలేకపోయాడు. సృష్టిలో ప్రతి అణువు నుంచి మనకు భగవత్ సందేశం వినిపిస్తూనే ఉంటుంది. నేడు దొరికిన ఆహారంతో సంతృప్తి చెందమంటాయి పశుపక్ష్యాదులు. తనలాగా పరోపకార వ్రతం ఆచరించమంటుంది వృక్షం. నిశ్చలంగా ఉండమంటోంది పర్వతం. నిర్మలంగా జీవన ప్రవాహం కొనసాగని అంటుంది నది. తన దగ్గరికి వచ్చి నామస్మరణతో మనశ్శాంతి పొందమంటుంది దేవస్థానం. నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది ధ్యానం. నేను నీవాణ్ణే అంటాడు సాటి మనిషి. తల్లి, తండ్రి, గురువు, మిత్రుడు ఏదో సందర్భంలో మనకు దారి చూపుతుంటారు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. వీళ్ళంతా దేవుళ్ళు కారా? ప్రత్యక్షమై ఎదుట అలంకారమూర్తిగా నిలుచుంటేనే నమ్మాలా? అందుకు కావలసిన యోగ్యత, తపన, భక్తి ప్రవత్తులు, ఆత్మసమర్పణ భావం, ఆర్తి, శరణాగతి అనే లక్షణాలు మనలో ఉండాలి కదా. అటువంటి పరిణతి సాధించిన వారితో పూర్వ యుగాలలో ఏదో రూపంలో మాధవుడు మాట్లాడాడు. ఆధ్యాత్మికతలో పరాకాష్ఠ పొందిన వారి సన్నిధిలో ఆ సకల గుణనిధి సందర్శనమవుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సంస్మరణ చేసే సాధుగుణ సంపన్నులకి సర్వేశ్వర సాక్షాత్కారం సర్వదా సంప్రాప్తమవుతుంది. ఇది సర్వకాలీన సత్యం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.